జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, వ్లాగర్ అయిన తను భారత్కు సంబంధించిన అనేక కీలక విషయాలను పాకిస్తాన్కి చేరవేయడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆమె చెప్పే విషయాలు ఎంతో షాక్కి గురి చేస్తున్నాయి. ఈమెతో పాటు ఇంకొక 6 పంజాబ్, హర్యానాకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళు 32 ఇయర్స్ గుజాలా అమీన్ మొహమ్మద్, దేవేంద్ర సింగ్ థిల్లాన్, అర్మాన్, మాను నిష్రానా మొదలైన వారు సెక్షన్ 152, 1923 యాక్ట్స్ ప్రకారం 1, 2, 3, 4, 5 సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. డానిష్గా పిలువబడే ఈసాన్ ఉర్ రహీం పాకిస్తాన్ ఎంబసీలో మే 13 వరకు ఢిల్లీలోనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇఫ్తార్ విందు పాకిస్తాన్ హై కమిషన్ ఏర్పాటు చేయడంతో జ్యోతి మల్హోత్రా దానికి హాజరయ్యి వారితో చనువుగా సంబంధం కలిగి ఉన్న వీడియో పోస్ట్ చేయడం వల్ల ఆమె కదలికలపై అనుమానం వచ్చి ఆరా తీయగా తను మామూలు యూట్యూబర్ కాదు, దేశాన్ని అమ్మేసే కిలాడి అని తెలిసింది. ఈ డానిష్ అనేవాడు జైషే అహ్మద్, ఐఎస్ఐ ఇంకా పాకిస్తాన్ అన్ని టెర్రర్ గ్రూప్స్తో లింక్స్ పెట్టుకొని ఉన్నాడు. ఈమెను కూడా వీళ్ళు అందరికీ పరిచయం చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంతేకాకుండా అనేక విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఈ డానిష్ అనేవాడికి ఎవడో వేలు విడిచిన చుట్రం హైదరాబాద్లో ఉండడం వల్ల తరచూ హైదరాబాద్ వస్తూ వెళ్ళడం కూడా జరిగేది. తనతో పాటు జ్యోతి మల్హోత్రా కూడా 3 టైమ్స్ హైదరాబాద్కి రావడం జరిగింది. ఇంతకు విషయం ఏమిటంటే వీళ్ళు హైదరాబాద్లో మల్లేపల్లి మరియు బహదూర్పురాలో కలిసే చుట్టాలే స్లీపర్ సెల్స్గా ఉన్నారని తెలిసింది. వీళ్ళు 40 ఏళ్ల నుంచి హైదరాబాద్లో జీవనం సాగిస్తూ స్లీపర్ సెల్స్గా ఉండడం ఎంతో షాక్కి గురిచేస్తుంది. ఇంకా అనేక విషయాలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఛేదించాల్సి ఉంది. అలాగే పూరిలో తను కలిసిన స్నేహితురాలు ప్రియాంక సేనాపతి గురించి కూడా విషయాలు తెలియవలసి ఉంది. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ నా వీడియో పోస్ట్ చేస్తాను. సో తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.